హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి. ఈ వీడియోలో మనం పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎవరైనా ఇంజనీరింగ్ పుల్లారెడ్డి కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నట్లయితే గుడ్ అని చెప్పచ్చు. వెల్ ఎక్విప్డ్ క్లాస్ రూమ్స్, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ యాక్టివిటీస్ అండ్ అలాగే స్టూడెంట్స్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి కర్నూలు డిస్టిక్లో అయితే లొకేట్ అయింది. అండ్ అలాగే ఈ కాలేజ్ అప్రూవల్స్ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్, ఎన్బిఏ, ఏఐసిటిఈ, నాక్ ఏ గ్రేడ్ అయితే ఉంది. అండ్ అలాగే జేఎన్టీయు అనంతపురంకి అఫిలిషియేటెడ్ అయింది. ఇది ఒక అటానమస్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజ్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్ వచ్చేసి టోటల్గా 9 కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆ కోర్సెస్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐ థింక్ ఇది ఐటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ వచ్చేసి డేటా సైన్స్. ఈ 9 కోర్సెస్ అయితే వీళ్ళ కాలేజీలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కాలేజ్ అడ్మిషన్ గురించి అయితే మాట్లాడదాం. వీళ్ళ కాలేజ్ అడ్మిషన్ చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కేటగిరీ ఏ, ఇంకోటి కేటగిరీ బి అనమాట. కేటగిరీ ఏ వచ్చేసి కన్వీనర్ సీట్స్ అనమాట. కేటగిరీ బి వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్. ఇంకా కేటగిరీ ఏలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎంసెట్, ఇంకొకటి ఈసెట్ అంట. ఎవరైతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళైతే ఎంసెట్ ఎగ్జామ్ రాస్తారు. ఇంకా డిప్లొమా చదివి బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈసెట్ ఎగ్జామ్ అయితే రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఫీ స్ట్రక్చర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే కేటగిరీ ఏ స్టూడెంట్స్కి 84,000 అనమాట పర్ ఇయర్. ఏ బ్రాంచ్ అయినా, సివిల్ అయినా, మెకానికల్ అయినా, ఈసీ అయినా, సిఎస్ అయినా 84,000 పర్ ఇయర్. ఇంకా కేటగిరీ బి స్టూడెంట్స్కి అయితే వాళ్ళ కాలేజ్ డిసైడ్ చేసుకుంటుంది ఎంతనో. ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. ఇంతే అనమాట కేటగిరీ ఏ స్టూడెంట్స్కి ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి ఈ కాలేజ్ ప్లేస్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ వచ్చేసి అంత హై కాదు, అంత లో కాదు, మోడరేట్గా అయితే జరుగుతున్నాయి. ఇంకా లాస్ట్ 5 years డేటా అయితే మెన్షన్ చేశారు ప్లేస్మెంట్స్ డీటెయిల్స్ది. అండ్ అలాగే 2025 డేటా అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. మనం 2024 డేటా చూద్దాం. ఈ కాలేజ్లో ఎంతమంది ప్లేస్ అయ్యారో ప్లేస్మెంట్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 508 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారని ఈ డేటా అయితే చెప్తుంది. దీంట్లో చూసుకున్నట్లయితే టీసీఎస్లో 114 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. అండ్ అలాగే ఎసెంచర్లో 105 మెంబర్స్ ప్లేస్ అయ్యారనమాట. ఈ కాలేజ్కి ఏ కంపెనీస్ వస్తున్నాయో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఐటీ కంపెనీస్ వస్తున్నాయి, ఇంజనీరింగ్ కోర్ కంపెనీస్ వస్తున్నాయి, అండ్ అలాగే ఇన్ఫ్రా కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఇంకా ఐటీ కంపెనీస్ గురించి చూసుకున్నట్లయితే టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఐబిఎం, విప్రో అండ్ అలాగే అమెజాన్ టాప్ కంపెనీస్ అండ్ అలాగే స్టార్టప్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఇంకా ఇంజనీరింగ్ కోర్లో చూసుకున్నట్లయితే హుండాయ్ మొబైల్స్, హుండాయ్ మోటార్స్, కియా మోటార్స్, త్రివేణి టర్బైన్స్ ఇలా కంపెనీస్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రా కంపెనీస్లో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేఎంసీ కన్స్ట్రక్షన్, శోభా డెవలపర్స్, మహా సిమెంట్, డాల్మియా సిమెంట్ కంపెనీస్ అయితే వస్తున్నాయని వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. ఇంతే అనమాట ఈ కాలేజీ ప్లేస్మెంట్స్ రిక్రూటర్స్. ఇంతే అనమాట ఫుల్ డీటెయిల్స్ అబౌట్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఇంకా ఏమైనా మిస్ అయింది కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ కాలేజ్ చేయాలో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.